హాయ్ అండి అందరికీ, నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొమ్మసాని ప్రజెన్స్. ఈరోజు ఒక మంచి హెల్దీ లడ్డు రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. 3 సంవత్సరాలు నిండిన ఆడపిల్లల దగ్గర నుంచి 100 ఏళ్ళు పైబడిన మహిళలందరికీ కూడా ఈ లడ్డు చాలా ఉపయోగపడుతుంది. మనము ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటాము. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, పిల్లల దగ్గర నుంచి అయితే నడుము నొప్పి, కాళ్ళు గుంజేయడము, మెన్సెస్ వచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. మనం రోజుకొకటి తప్పకుండా ఇది తీసుకుంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా రోజుకొకటి తినండి, హెల్తీగా ఉండండి. తప్పకుండా ఈరోజు నేను చూపించే లడ్డుని ప్రిపేర్ చేసుకొని ఇంట్లో పెట్టుకొని రోజు తింటూ ఉండండి. మీకు కూడా తేడా అనేది కనిపిస్తుంది. ముందుగా దానికోసం ఇక్కడ పచ్చి పల్లీలను తీసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పల్లీలు మంచిగా వేయించుకుంటేనే ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా చాలా బాగుంటుంది. పల్లీల్లో కూడా కావలసినటువంటి పోషక విలువలన్నీ ఉంటాయి. మనం ఎక్కువ తీసుకోము. మనం ఇవన్నీ తీసుకుంటున్న వాటిలో కొద్దిగానే తీసుకొని లడ్డు చేస్తాం కాబట్టి ఫ్యాట్ కంటెంట్ అనేది ఏది పెరగదు. నేను చూపించే ప్రతి వస్తువుని కూడా తప్పకుండా యాడ్ చేసుకోండి. పల్లీలు చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకొని పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండిలో ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నామో అదే కప్పుతో పావు భాగం సన్ఫ్లవర్ సీడ్స్ని తీసుకోండి. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ముఖ్యంగా రోజుకి 30 గ్రాములు మన డైట్లో వీటిని కనుక యాడ్ చేసుకున్నాము అంటే చాలా చాలా మంచిది. కాకపోతే రోజు తినలేము కాబట్టి ఇలా మనం లడ్డూలో యాడ్ చేసి తింటే మనకి ఎంతో కొంత హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అవి కాస్త ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి. తర్వాత పావు కప్పు తెల్ల నువ్వులు, పావు కప్పు అవిసె గింజలు కూడా తీసుకొని, నేను తీసుకుంటున్న ప్రతి వస్తువు మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈవెన్ పిల్లల్లోనే ఎర్లీగా వాళ్ళు మెచ్యూర్ అవుతున్నారు. వాళ్ళకి ఇప్పటి నుంచే కాళ్ళు లాగడము, నడుము నొప్పి, ఎక్కువ పని చేయలేకపోవడము, నడవలేకపోవడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాము. మనం ఎంత చెప్పినా జంక్ ఫుడ్ తినడం అయితే కామన్. కాకపోతే మనం ఇంట్లో ఏదో ఒక హెల్దీ ఐటెం పెడితే రోజుకొకటి బలవంతంగానైనా తినిపిస్తే వాళ్ళకు కూడా హెల్త్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇవి చిటపటం అనే వరకు వేయించుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత పావు కప్పు వరకు రాగి పిండిని వేసుకోవాలి. రాగి పిండిలో కూడా మంచి విటమిన్ ఈ ఉంటుంది, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి, బి విటమిన్ ఉంటుంది, కాపర్ అండ్ అదర్ మినరల్స్ చాలా ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నిట్లలో కూడా మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి లడ్డు తయారు చేయాలి అనుకున్నప్పుడు ఏవి స్కిప్ చేయకుండా ఇవన్నిటిని కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే అన్నిటిని వేయించుకోవాలి. ఈ నెయ్యిలో మొత్తం రాగి పిండి అంతా కలిసి కాస్త ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాండీలోనే ఉంచేసుకోండి. ఇక తర్వాత వేయించేవైతే ఏమీ లేవు. స్టవ్ ఆఫ్ చేసేసి అలాగే ఉంచనివ్వండి. ఇప్పుడు చల్లారిన తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు, అవిసె గింజలు ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఒకటేసారి మొత్తం ఎక్కువ అవుతాయి అనుకుంటే సగం సగంగా వేసుకోండి. మరీ పౌడర్ లాగా కాకుండా, మరీ బరకగా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని గిన్నెలోకి వేసేసుకోండి. 2 పార్ట్స్గా అయితే మరొక పార్ట్ని కూడా ఇలాగే డివైడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసేసుకోండి. నేను ఇక్కడ మరీ మెత్తగా చేయలేదు, మరీ కోర్సుగా చేయలేదు, మీడియంగా చేసుకున్నాను. ఇప్పుడు 1 కప్పు నిండుగా బెల్లాన్ని ఇది తురుముకొనైనా పౌడర్ చేసుకొనైనా సరే తీసుకోవాలి. బెల్లాన్ని గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్నటువంటి బెల్లాన్ని కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత పొట్టు తీసుకున్నటువంటి పల్లీలను కూడా పొడి చేసుకొని వేసేసుకోవాలి.
మనం తీసుకున్నవి వేయించుకున్నవి అన్నీ కూడా గ్రైండ్ చేసుకున్నాము. ఫైనల్గా ఫ్రై చేసుకున్నటువంటి రాగి పిండిని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు బెల్లము పిండ్లు మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. బెల్లంతో అన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టుగా కాస్త టైం తీసుకొని మొత్తం కలుపుకోవాలి. ఈజీగానే లడ్డు చుట్టేసుకోవచ్చు. ఎక్కడ నెయ్యి వేసుకొని చేసుకోవాల్సిన అవసరం కూడా రాదు. ఉండకు కూడా తొందరగా వస్తుంది. ఇలా మొత్తం లడ్డుగా చుట్టేసుకొని ఏదైనా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకొని రోజు ఒకటి తిన్నారు అని అంటే నడుము నొప్పి నుంచి, మోకాళ్ళ నొప్పుల నుంచి, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ నుంచి, ఒకవేళ డేట్ సరిగ్గా రాకపోతున్నా కానీ ఇది రెగ్యులర్గా మీరు ఒక 15 డేస్ వరకు తింటూ ఉంటే కవర్ అవుతుంది కూడా. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఉండే అందరూ తినండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.